హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్య కిచెన్. ఇవాళ కావ్య కిచెన్ లో ఎండి చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పాన్ పెట్టి అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండి చేపల ముక్కలు వేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాయి. ఇప్పుడు ఇందులో 4 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత 1/2 స్పూన్ పసుపు, ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును రసం తీసి ఇందులో వేసుకోవాలి. దీంతో పాటు 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ పులుసును 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరిగా 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.